బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు గయ్యాలి గంగమ్మ. గయ్యాలి గంగమ్మ అంటే చుట్టుపక్కల వారికి హడల్. చిన్న చిన్న విషయాలకే అందరితో గొడవ పెట్టుకొని నోరు పారేసుకునేది. ఆమె ఇంటి పక్కనే ఆనందయ్య అనే రైతు ఉండేవాడు. ఒకసారి అతని బండి కింద పడి గంగమ్మ కోడిపిల్ల చనిపోయింది. అది చూసి గయ్యాలి గంగమ్మ నా డబ్బులు నాకు ఇవ్వమని గొడవ పెట్టుకుంది. కోడిపిల్ల చాలా చిన్నది, సంతలో 10 రూపాయలకు దొరుకుతుంది, కావాలంటే 50 రూపాయలు తీసుకొని నన్ను వదిలేయి అన్నాడు ఆనందయ్య. కానీ గంగమ్మ ఒప్పుకోలేదు. ఆ కోడిపిల్ల పెద్దగైతే రోజు ఒక గుడ్డు పెట్టేది, పిల్లలు పొరిగేది, వాటిని అమ్మితే ఎంతో డబ్బు వచ్చేది. నీ వల్ల నా సంపాదన అంతా పోయింది, కాబట్టి 1000 రూపాయలు ఇవ్వవలసిందే అని గొడవపడింది. ఆనందయ్య ఆమె నోటికి భయపడి కళ్ళ నీళ్లతో ఆమె చేతిలో 1000 రూపాయలు పెట్టాడు. కొంతకాలం గడిచింది. గంగమ్మకు ఒక బరగొడ్డు ఉంది. అది ఒకరోజు ఆనందయ్య ఇంటిలోకి పోయి అక్కడున్న మామిడి మొక్కలన్నీ తినివేసింది. దాంతో ఆనందయ్య ఆ ఊరు పెద్ద వద్ద పంచాయతీ పెట్టాడు. నా మామిడి మొక్కలు పెద్దగైతే వందల కాయలు కాసేవి, వాటిని అమ్మితే ఎంత కాదన్నా 10,000 రూపాయల పైనే వచ్చేది, కాబట్టి మీరే నాకు ఆ డబ్బులు ఇప్పించాలి అన్నాడు. చిన్న మొక్కలకు 10,000 నేనివ్వను అంది గంగమ్మ. అంతకుముందు జరిగినదంతా తెలుసుకున్న ఊరు పెద్ద, చిన్న కోడిపిల్ల 1000 రూపాయలు విలువ చేసినప్పుడు మామిడి మొక్క ఎందుకు చేయదు? 10 మొక్కలకు 10,000 రూపాయలు కడతావా, లేక కారాగారానికి పోయి చెప్పకూడు తింటావా అన్నాడు కోపంగా. గయ్యాలి గంగమ్మ కిక్కురుమనకుండా డబ్బులు కట్టేసింది. అప్పటి నుంచి ఇరుగు పొరుగుతో గొడవ పెట్టుకోవడం మానివేసింది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.